ఈరోజు చికెన్ ఫ్రై చేసుకున్నామండి. దానికి కావాల్సిన చికెన్ 1/2 కేజీ తీసుకున్నాము. ఇంకోండి చికెన్ కళాయిలో వేస్తున్నాను. 1/2 కేజీ చికెన్ అండి. ఇంకోండి వేసేసుకున్నాం కదా. ఇందులోకి ఒక ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ కట్ చేసి పెట్టానండి. ఈ ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నాను ఇందులోనే. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. అలాగే 5 పచ్చిమిరపకాయలు కట్ చేశానండి. ఇవి కూడా వేసేస్తున్నాను ఇందులోనే. కొంచెం కరివేపాకు ఇవి కూడా వేసేస్తున్నాను. రుచికి సరిపడిన సాల్ట్ వేస్తున్నానండి. అలాగే 1 స్పూన్ కారం, గండి కారం కూడా వేసేస్తున్నాను. 1 స్పూన్ సరిపోద్దండి, పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి. 1 అర చెంచా ధనియాల పొడి, 1 అర చెంచా గరం మసాలా, 2 చెంచాలు పెరుగు, ఇంకోండి 2 చెంచాలు పెరుగు కూడా వేసేసాను. ఇప్పుడు ఈ మొత్తం ఈ ఉప్పు కారాలు అన్ని మసాలాలు ముక్కలకు పట్టించేసుకుందామండి. ఇలా కలిపేసుకొని ఇది మొత్తం ఇలా మ్యాగ్నేట్ చేసేవాళ్ళండి. ఈ ఫ్రైకి ఇలాగైతే మాత్రం చాలా టేస్ట్ ఉంటది, చాలా బాగుంటది. చూడండి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర అన్ని కలిపేసి ఇలా పట్టించేవాలి. ఇప్పుడు మనము ఫ్రైకి సరిపడా నూనె కూడా వేసేసుకోవాలి. ఒక 4 స్పూన్లు నూనె వేస్తున్నానండి నేను. ఇంకోండి నూనె కూడా వేసేసి మొత్తం మ్యాగ్నేట్ చేసేవాలి ఇలాగా. ఇంక ఇందులో మనం ఏమి ఏ అవసరం ఉండదండి. ఇలా పొయ్యి మీద పెట్టేసుకోవడమే. ఆయిల్ కూడా వేసి కలిపి పెట్టేస్తున్నాం కాబట్టి ఇది ఇలా పొయ్యి మీద పెట్టేసుకోవడమేనండి. ఇంకేం ఉండదు. బాగా డ్రై అయిపోతుందండి ముక్కలు అయితే మాత్రం. ఇంకోండి మొత్తం కలిపేసాను కదా. కలిపేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత పెరుగు, ఉప్పు, కారం అన్ని ముక్కలకు పడుతుంది. ఒక 5 నిమిషాలు మనం పక్కన పెట్టేసుకొని పొయ్యి మీద పెట్టేసుకోవడమేనండి. ఇంకేం ఉండదు ఇందులో వేసేది. చూడండి మొత్తం కలిపేసాం కదా. ఉప్పు, కారం, సారీ అండి అల్లం పేస్ట్ వేయడం మర్చిపోయాను. ఇంకోండి 1 స్పూను అల్లం పేస్ట్ కూడా వేసేసుకొని మొత్తం కలిపేవాలి. ఈ అల్లం పేస్ట్ కూడా ఈ ముక్కలకు పట్టేవాలి మొత్తంగా. చూడండి అల్లం పేస్ట్ కూడా కలిసిపోయింది కదా. ఇంక ఇప్పుడు ఇది మనం 5 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. ఇంక ఇందులో నూనె కానీ ఏం వేయ అవసరం లేదండి. ఇంక ఇలా పొయ్యి మీద పెట్టేసుకోవడమే చికెన్ ఫ్రైకి. ఇంకోండి 5 నిమిషాలు అన్నాం కదా. 5 నిమిషాలు అయిపోయింది కదా. ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకుందామండి. పొయ్యి మీద పెట్టి కొంచెం చికెన్ లో నీళ్లు దిగే వరకు ఐలోనే ఉంచాలండి. తర్వాత సిమ్ లో పెట్టుకోవాలి. మూత పెట్టేస్తున్నానండి. కొంచెం వాటర్ దిగి మాత్రం ఐలో ఉండాలి స్టవ్. ఇంకోండి 5 నిమిషాలు అన్నాం చూడండి. పొయ్యి మీద పెట్టుకున్నాం కదా. ఇందులో ఉన్న వాటర్ అంతా దిగిపోతుంది చూడండి. ఐలోనే ఉంచండి. ఇంకా వాటర్ బాగా దిగాలి. మళ్ళీ మూత పెట్టేసుకుందాం. ఒకసారి ఇలా కలుపుకొని అడుగు ముక్కలు పైకి వచ్చేలాగా, పై ముక్కలు అడుగుకి వెళ్ళేలాగా ఇలా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసుకుందాం మళ్ళీ. ఇంకోండి చూడండి నీరంతా దిగిపోయింది. ఇంకా ఇది ఏగడమే. ఇంకా కూర ఇంకొక 5 నిమిషాలు అయితే ఏగిపోద్దండి. చూడండి వాటర్ అంతా దిగిపోయింది కదా. ఇప్పుడు ఇంక ఇది ఏగడం స్టార్ట్ చేస్తుంది. ఒక 5 నిమిషాలు అయితే ఏగిపోద్ది. ఇంకోండి ఏగిపోయింది చూడండి చికెన్ ఫ్రై. ఇలా ఏగితే చాలండి, మరీ రోస్ట్ లాగా అయిపోకూడదు. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. పైన కొత్తిమీర వేసుకొని కొంచెం చికెన్ మసాలా వేసుకుందాము. వేసుకొని 1 నిమిషం పాటు ఉంచుకొని స్టవ్ ఆపేసుకోవడమేనండి. ఇంకోండి 1 అర చెంచా చికెన్ మసాలా వేస్తున్నాను. వేసేసి కలుపుకొని 1 నిమిషం పాటు ఉంచుకొని స్టవ్ ఆపేసుకోవడమేనండి. ఈ చికెన్ ఫ్రై ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి. టేస్ట్ మాత్రం పప్పుచారు కానీ, రసం కానీ పెట్టుకుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటుంటే మాత్రం చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే ఒకసారి ట్రై చేయండి. ఇవన్నీ వేసి చేస్తే ఎలా ఉంటుంది అన్నది ఫ్రై టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది.